తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ చరిత్ర ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మిలియన్ మార్చ్కి సంబంధించినటువంటి విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ సంబడ్డ వర్ణాలు చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. మిలియన్ మార్చ్ అడ్డుకోవాలని అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం పన్నినటువంటి కుయుక్తులు అంతా ఇంత కాదు. అయినప్పటికీ కూడా అటు విద్యార్థులు, ఇటు ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు మిలియన్ మార్చ్ని అయితే సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి మిలియన్ మార్చ్ పూర్తయి 15 సంవత్సరాలు. 2011 మార్చి 10న జరిగినటువంటి మిలియన్ మార్చి రేపటితో నేటితో 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నటువంటి సమయం. ఇక దాని గురించి మాట్లాడదాం. మనతో పాటుగా దరువు కళా బృందం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు దాదాపు 10 మంది వరకు మనతో పాటుగా ఉన్నారు. దానిలో ఒక ఇద్దరిని మాత్రం మీ ముందు ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. వీళ్ళు మాట పాట వారి కళలకు పదును పెట్టి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి మనతో పాటుగా దరువు ఎల్లన్న, దరువు అంజన్న. వీళ్ళ ఇంటి పేర్లు దరువులుగా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో దరువు కళా బృందం చేసినటువంటి ఉద్యమ చరిత్ర ఎంత అనేది చెప్పరా అన్న? నమస్తే. నమస్తే అన్న, మీకు కూడా నమస్తే. అంజన్న నమస్తే. చాలా రోజులు అవుతుంది, దాదాపు దరువు కళా బృందం ఇప్పుడు 25 ఏళ్ళు అని చెప్పేసి మీరు కూడా తిరుగుతున్నట్టున్నారు. మిమ్మల్ని మధ్యలో దొరకబట్టుకొచ్చుకొని మా తెలుగు దగ్గర కూర్చుంటే వచ్చింది. ముందుగా అమరులను స్మరించుకుంటూ ఒక పాటతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి అమరులది కీలక పాత్ర. అంటే మా కళ్ళ ముందే చాలామంది బిడ్డలు చనిపోతూ ఉన్న సందర్భం. అది పాడుకొని సందర్భం లేదు, అది ఆ పాట లేని వేదిక లేదు. గ్రామాన ఖండాంతరాలు దాటిపోయినటువంటి పరిస్థితి. మా అంజన నోట ఒక పల్లవి, నేను ఒక చరణం. ఓకే స్టార్ట్. తప్పకుండా. వీరులార వందనం పాట పాడడం అనేది నా జన్మ తరించిందనగా చెప్పుకోవచ్చు. అంత గొప్ప పాటను ఇచ్చినటువంటి తమ్ముడు ఎల్లన్న నాకు సోదర సమానుడు. ఆయన పాట రాస్తే నేను పాడతానని చెప్పి నా ఇష్టంగా పాడిన ఆ పాట ఖండాంతరాలు దాటిపోయింది. ఆ పాట నిజంగా నా జన్మ ధన్యమైంది కానీ ఫీల్ కావచ్చు. ఒక అమరుల గురించి అంత మంచి పాట పాడే అవకాశం వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా భావిస్తూ, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లా గుడి గడతాం, గుండెల్లా గుడి గడతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని, ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని, మీలాంటి త్యాగాలు యాడగానారావు, మీలాంటి త్యాగాలు యాడగానారావు, పాలబుగ్గల పసిడి, పాలబుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. అన్న, ముఖ్యంగా మిలియన్ మార్చ్ గురించి మనం ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మిలియన్ మార్చ్ రోజు అసలు ఏం జరిగింది, మిలియన్ మార్చ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి ఘట్టం మిలియన్ మార్చ్, దాని గురించి మాట్లాడాలనుకుంటే వాస్తవంగా మిలియన్ మార్చ్ సందర్భము ఆ ఘట్టాన్ని తలుచుకుంటే నిజంగా సీమాంధ్ర నాయకులు, అప్పటిదాకా సీమాంధ్ర పాలకులు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి
ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేతల్ని కూడా నోరు మెదపకుండా చేస్తున్న సందర్భం. మేము ఉస్మానియా విద్యార్థి జేఏసీగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని గ్రామాన ఇవాళ రాస్తారోకలు అంటే రాస్తారోకలు, ధర్నాలంటే ధర్నాలు, ప్రతి గ్రామాన అన్ని సంఘాల కుల సంఘాల జేఏసీలతో పాటుగా కాటి కాపర్ల జేఏసీ కూడా ఏర్పడ్డ సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. మొత్తం గ్రామీణ స్థాయిలో ఎన్ని వర్గాలు ఉంటే అన్ని వర్గాలకు జేఏసీ ఏర్పడ్డాయి. అట్లా పొలిటికల్ జేఏసీ కూడా విద్యార్థి జేఏసీ ఏర్పడ్డ తర్వాతనే ఏర్పడ్డాయి. నేను అనుకుంటా ఉన్న ఆ రోజులలో చాలామంది చర్చించుకున్నారు కూడా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం ఉంటేనే బాగుంటుంది, రాజకీయ పార్టీలకు అతీతంగానే ఉండాలి, మీరే కరెక్టు, విద్యార్థి జేఏసీ కరెక్ట్ అని చెప్పేసి అన్న సందర్భంలో కూడా రాజకీయ పార్టీలు కూడా సమీకరించడంలో, రాజకీయ పార్టీల పాత్రను కూడా మనము ప్రశ్నిస్తూ వాళ్ళను కూడా సరైన మార్గంలో పెట్టడంలో పొలిటికల్ జేఏసీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది భావించి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జనసమితిగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు, రాష్ట్ర అధ్యక్షునిగా చైర్మన్గా జేఏసీ చైర్మన్గా నియమించుకున్న తర్వాత మిగతా అన్ని ఉద్యమ సంఘాలు కొంత విద్యార్థులకు కాకుండా మిగతా ఉన్న సంఘాలన్నీ కూడా పొలిటికల్ జేఏసీ కిందకి వచ్చినాయి. దాని తర్వాత మనం చూసినాం పరిణామాలు. ఒక్కొక్క పిలుపు విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు కానీ, అట్లనే పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపు కానీ ఈ రాష్ట్రంలో సంచలనంగా మారినాయి. ఏ రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ వార్త లేదు, వాళ్ళ ముచ్చట్లేదు. పార్టీల నాయకులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ కేంద్రమైంది. ఆ పార్టీ నాయకులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒకసారి ఆ గడ్డ మీద కాలు మోపితే బాగుండు, ఒకసారి ఆర్ట్స్ కాలేజీకి మొక్కొస్తే బాగుండు అన్న సందర్భం ఉండే. ఆ సందర్భంను ఒక అట్టుడికి పోతున్నటువంటి సందర్భం. మేము చలో అసెంబ్లీ పిలిపించిన సందర్భం కానీ, తర్వాత మిలియన్ మార్చ్ సందర్భం కానీ, మిలియన్ మార్చ్ అంటే నిజంగా ఒక్కసారి రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేమందరం విద్యార్థులు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ కట్ట మీదకి వచ్చి మిలియన్ మార్చ్ రోజు జరిగినటువంటి సంఘటనను తలుచుకుంటే ఒక రకమైనటువంటి చాలా మందికి అదొక అసలు ఏం జరుగుతుందో అయోమయంకి గురైన పరిస్థితి ఉండే. అంటే పోలీసు బలగాలు, సీమాంధ్ర పాలకులు అప్పుడు పోలీసు బలగాలకి ఎక్కడికక్కడ కంచెలు వేసి మమ్మల్ని అడ్డుకోవడానికి దఫాలుగా మమ్మల్ని ఎన్సీసీ గేట్ నుంచి మొదలవుతుంది మమ్మల్ని అడ్డుకోవడం. ఎన్సీసీ గేటు విద్యానగర్, అక్కడ నుంచి నల్లకుంట, అక్కడ నుంచి ఈ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ల అశోక్ నగర్, రకరకాల దశల వారీగా ట్యాంక్ బండ్ కట్ట ఎక్కనియకుండా చేయాలన్నటువంటి పాలకుల కుట్రల్ని తిప్పికొడుతూ ట్యాంక్ బండ్ కట్ట ఎక్కిన ఆ రోజు మిలియన్ మార్చ్ రోజు జరిగినాయి. అక్కడ ఆ ట్యాంక్ బండ్ కట్ట మీద ఉన్నటువంటి విగ్రహాలు ఒక్కొక్కటిగా కింద పడ్డాయి, వాటి తలలు తెగిపడ్డాయి. నిజంగా అంటే అది ఏ ఒక్కరో చేస్తున్నది కాదు, మాబ్, అది పెద్ద మహత్తర ఉద్యమం. అది పలానా చేసిన అనడానికి లేదు. మన చేతులు మిలియన్ మార్చ్ అనేది ఒక ప్రజా ఉద్యమం. అది మనం ఒకరు వ్యక్తులను నడిపినటువంటి ఉద్యమం కాదు. కొన్ని రాజకీయ పార్టీ నాయకులు వెనకెనకు వచ్చి మేము కూడా దీంట్లో ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి తాపత్రయపడ్డాయి. కానీ నికార్సైన తెలంగాణ ప్రజలు విద్యార్థుల ఉద్యమాన్ని, అలాగే మిలియన్ మార్చ్ పిలుపుని అందుకొని, ఆ రోజు పొలిటికల్ చేసి ఇచ్చినటువంటి పిలుపును, విద్యార్థి చేసి ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రజలు ట్యాంక్ బండ్ కట్ట మీద ఎక్కిర్రు. ఆ ట్యాంక్ బండ్ కట్ట మీద ఉన్నటువంటి ఒక్కొక్క సీమాంధ్ర నాయకుల విగ్రహాలు కూలుతుంటే మా స్వరాష్ట్రం వస్తుంది, మా ఆత్మగౌరవం నిలబడుతుంది, మా గౌరవం ఇది, మా ఆత్మగౌరవం, మా గడ్డ మీద మీ విగ్రహాలు పెట్టుకొని ఎన్ని రోజులు వెళ్తారు ఇంకా అంటే ఇంత వివక్షణ తెలంగాణ గడ్డ మీద. మీ విగ్రహాలు నికార్సుగా నిటారుగా మీ విగ్రహాలు కనబడతాయి, మా దొడ్డి కొమరయ్య విగ్రహం కనబడది, మా కొమరం భీం విగ్రహం కనబడది, మా సాగర్ ఐలమ్మ విగ్రహం కనబడది. ఇది కదా బాధ, తపన. ఆ విగ్రహాలు కూలగొట్టడానికి బాధ అంతా నా అస్తిత్వం ఇక్కడ లేదు, నా హైదరాబాద్ నడిగడ్డలో నా ట్యాంక్ బండ్ కట్ట మీద నా అస్తిత్వం, నా తాత ముత్తాతల వారసత్వం, నా ఉద్యమ వారసత్వం కూడా ఒక్క విగ్రహం లేదు కదా ఇక్కడ అన్నటువంటి బాధ కమిలిపోయినటువంటి ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రజలందరూ కూడా ఆ ట్యాంక్ బండ్ కట్ట మీద ఉన్నటువంటి సీమాంధ్ర నాయకుల ఆ విగ్రహాలన్నింటినీ ఒక్కొక్కటిని ధ్వంసం చేసుకున్న సందర్భం కాబట్టి దాంట్లో కూడా ఒక స్పష్టత ఉన్నది తెలంగాణ ఉద్యమకారులకు. దాంట్లో కూడా స్పష్టత, శ్రీశ్రీ విగ్రహం కనబడ్డది, మహనీయునికి దండం పెట్టారు. గుర్రం జాషువా విగ్రహం కనబడ్డది, మహనీయునికి దండం పెట్టారు. ఇట్లా ఒక మొత్తం సీమాంధ్ర నాయకులకు, సీమాంధ్ర వ్యక్తులకు అందరికీ వ్యతిరేకం కాదు ఇది. తెలంగాణ ప్రజల గోస, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గోసను ఆలోచించే వాళ్ళు, ఆ ప్రజల వైపు నిలబడే వాళ్ళు ఎక్కడున్నా మా వాళ్ళే అని చెప్పేసి శ్రీశ్రీని, గుర్రం జాషువాను గుండెలకు కత్తుకున్నది ఈ తెలంగాణ సమాజం. ఆ రోజు ఏండ్ల తరబడి మమ్మల్ని అవమానానికి గురి చేసినటువంటి నాయకుల, పాలకుల విగ్రహాలు కింద పడగొట్టింది తెలంగాణ సమాజం. అది మిలియన్. ప్రధానంగా 2011 సంవత్సరం మార్చి 10కి ముందు చాలా పర్మిషన్ లేదని, అదని ఇదని, ముందస్తు అరెస్టులని చాలా పరిణామాలు జరిగినాయి.
ఆ రోజున ఒకసారి తలుచుకుంటే మీకు గుర్తున్నటువంటి అంశాల గురించి చెప్పాలనుకుంటే. ఎల్లన్న చెప్పిన విధంగా ఎక్కడైతే ఆర్ట్స్ కాలేజ్ కాడ ప్రారంభమైనటువంటి విద్యార్థుల యొక్క ఈ యుద్ధం అనుకోవచ్చు. మిలియన్ మార్చ్కి వస్తున్నప్పుడు మాకు దఫాలుగా కూడా పోలీసులు మాకు కంచెలు వేసి ఆపడము, తీవ్రంగా లాఠీచార్జ్ చేసి ప్రయత్నం చేయడము. ఆయన చేసినా కానీ మేము మొత్తం మీద నల్లాబోసిమ కట్ట ఉంటుంది కదా, అక్కడికి చేరుకొని పైకి ఎక్కిన తర్వాత కూడా వెళ్ళను అన్నట్టు అసలు అది అక్కడ ఓన్ చేసుకున్నారు. అసలు అందరూ అక్కడ అది ఎవరు వచ్చిరో అర్థం కావట్లేదు, ఏ స్టూడెంట్స్ అర్థం కావట్లేదు, వాళ్ళ రైతులు అర్థం కావట్లేదు, మహిళల ఏది అర్థం కావట్లేదు, ఎవరు పోతున్నారు. చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే ఎవరెవరైతే మహనీయులు ఆంధ్రాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఇప్పుడు మొల్ల అన్నట్టు, నన్నయ్య అన్నట్టు, తిక్కన అన్నట్టు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ విగ్రహాలు మేము కూర్చోకుండా మేము ఆపినాం వాస్తవానికి. ఇది కూర్చోద్దు ఇది కూర్చోద్దు అన్నట్టు. అంటే మనం అక్కడ మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు మన వ్యతిరేకులు కాదు, మనల్ని ఎవరైతే ఇండైరెక్ట్ గా మనల్ని డైరెక్ట్ గా ముంచుతా ఉన్నారో వాళ్ళకి మన వ్యతిరేకం. కాబట్టి అక్కడ ఎవరు చెప్పినా కానీ వినే ప్రసక్తి కనబడతలేదు. అది అక్కడికి వెళ్ళి మీ వైస్రాయ్ హోటల్ దాకా మించి ఉన్న విగ్రహాలన్నీ వెతుకుంటా ధ్వంసం చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు మేము పాసం యాదగిరి వీళ్ళందరం అక్కడికి చేరుకునేసరికి లారీ చార్జ్ అవుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకప్పుడు మేము వెనక మార్గం పడాల్సి వచ్చింది అనమాట. బాగా తీవ్రంగా లారీ చార్జ్ చేసి ఆ రోజు నేర్నాల కిషోర్ కూడా బాగా దెబ్బలు పడ్డారు. వీళ్ళైన కళాకారులు కూడా వచ్చారు చాలా మంది. అది బాగా ఇప్పటికి గుర్తుంది. కానీ అది అంత మహోన్నతమైనటువంటి ఒక ఉద్యమం, ఎన్ని చేసినా కానీ ఉస్మానియా విద్యార్థుల యొక్క త్యాగం అంటే అక్కడ కనబడే జనరల్ ఏంటంటే ఆర్ట్స్ మొత్తం యూనివర్సిటీ మొత్తం కాల్ అయిపోయింది, మొత్తం వచ్చేసి ట్యాంక్ బండ్ మీద ఉన్నది. ఎన్ని కాల్పులు చేసినా ఎన్ని బుల్లెట్లు దించినా కానీ ఒక్కడు కూడా అక్కడికి జరగలేదు. మళ్ళీ పోతా ఉన్నారు వస్తా ఉన్నారు, మేము కూడా పోతా ఉన్నాం. అక్కడ మన ఏదైతే ట్యాంక్బండ్ కట్ట దగ్గరలో ఉన్నటువంటిది చెప్తున్నా, ఏదైతే త్రో అని అంటారు కదా మనం ఒలింపిక్స్ లా, త్రో వేస్తే ఎంత దూరం పోతుందో తెలియదు. కానీ అంత దూరంలో బిల్డింగ్ కూడా బలం ఎట్టొచ్చింది అర్థంగా తీసి కొడుతుంటే ఒక్కొక్క బిల్డింగ్ వలుగుతుంటే మజా చిన్న పోరాగాలు కొట్టినారు. అంటే ఆ ఉద్యమ ఉధృతి, ఆ యొక్క స్వభావం అదనేది అసలు తెలంగాణలో ఉంటుంది, ఎక్కడ ఉండదు అసలు. మరొక పాట, ఉద్యమ పాటను ఒకసారి మీ ఇద్దరిలో ఎవరైనా. నల్లగొండ పురుటిగడ్డ సకలుల గౌరాల బిడ్డ, నల్లగొండ పురుటిగడ్డ సకలుల గౌరాల బిడ్డ, పేదొల్ల ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, పేదల ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట పాటలో ఆ సాయుధ పోరాట పాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. యో గొండు గొంతు లల్ల పాట కొమరం భీమంటే తుపాకి తూట, గొండు గొంతు లల్ల పాట కొమరం భీమంటే తుపాకి తూట, పువ్వలి నుల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట, ఈ భూమి కొరకే నడిసే పోరు బాట, అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వోలే మెరిసేటి రూపమై, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. అంటే బిడ్డలు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని చూసినప్పుడు చనిపోవద్దు, మనం ఎందుకు చనిపోవాలి? ఒక గర్వించదగ్గ గడ్డ మీద పుట్టినాం మనము, నైజాము సర్కారుకు ఎదురుగా కొట్లాడిన గడ్డ మనది. ఒక సాకలి ఐలమ్మ ఆడబిడ్డలను చూడకుండా నేనేం పోరాటం చేస్తాను అనుకోకుండా కారం పొడి రోకల్ బండలు అందుకొని నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఒక కొమరం భీం పోరాడిన గడ్డ మనది, దొడ్డి కొమరయ్య పోరాడిన గడ్డ మనది అని మన పూర్వీకుల ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఎవరు చనిపోవద్దు అని చెప్పేసి రాసుకున్న పాట ఇది. అదే దరువు కళా బృందం అసలు ఎట్లా ఏర్పడింది? దరువు కళా బృందము తెలంగాణ రాష్ట్ర సమితి, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత వచ్చిందా, లేదు అంటే అంతకు ముందే ఉండేనా? అసలు దరువు కళా బృందం ఎప్పుడు ఏర్పడింది అంటే ఇద్దరిలో ఎవరైనా ఎవరు లీడ్ తీసుకొని చెప్పొచ్చు. ఎలా చెప్తారు, చెప్పిన తర్వాత నేను కూడా చెప్తా. వాస్తవంగా దరువు సంస్థ అప్పటికే మాకు మంజీరా రచయితల సంఘం యొక్క ప్రభావం మా మీద ఎక్కువ ఉన్నది. మా గురువు నందిని సిద్ధారెడ్డి సారు, మేము డిగ్రీలో సిద్దిపేట కాలేజీలో ఉన్న టైంలో చాలా సమావేశాలు జరుగుతూ ఉండే. మాకు ఆ సమావేశాలకు మమ్మల్ని పిలవడము, మేము ఆ సమావేశాలు వింటూ ఉండడము. అట్లనే
కాలేజీలో వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు సారు సాంస్కృతిక పోటీలు సాహిత్య పోటీలు పెడుతుండే, అట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేయడము. మాకు ఎక్కువ ఈ కల్చరల్ మీద ఎక్కువ మక్కువ ఏర్పడ్డది. ఈ సభలకు సమావేశాలకు వెళ్తున్న టైంలో 90s 98-99 టైంలో మేము డిగ్రీలో ఉన్నాం. అప్పుడు ఏమైపోయిందంటే మంజర రచన సంఘం యొక్క ప్రభావంతో వాళ్ళు రకరకాల సమావేశాలు పెడితే మనం విద్యార్థులుగా మనం ఎందుకు ఒక టీంగా ఉండకూడదు అని చెప్పేసి మాకు అనిపించింది. అప్పుడు అనిపించి దరువు కళా బృందం అనేటువంటి ఒక సంస్థను, అప్పటికే చాలా పేర్లు అనుకున్నాం, మిత్ర బృందం అంతా ఒక రూమ్లో కూర్చొని మేము సిద్దిపేటలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇది రకరకాల పేర్లు అనుకున్నాం. కానీ అన్ని పేర్ల కంటే సూటబుల్గా ఒక శబ్దాన్ని వినిపించేటట్లుగా, శబ్దం అర్థమయ్యేటట్లుగా దరువు అనేది అద్భుతంగా ఉన్నది. ఇది ఒక డప్పు నుంచి వచ్చే శబ్దంగా దరువు కనబడుతుంది కాబట్టి దరువు కళాబృందంగా పెట్టుకుందామని చెప్పేసి ఆ దరువు అనే సంస్థను పెట్టుకొని 99 డిసెంబర్ 20వ తారీఖు రోజు మొదటి సభ మేము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎంత పెద్ద ఎత్తున ఘనంగా చేసినామో ఆ ఘనంగా చేయడానికి పురుడు పోసిన గడ్డ సిద్దిపేట గడ్డ. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ ఆడిటోరియం వేదిక మీద మా టీం అంతా కూడా విద్యార్థులందరూ కూడా డప్పులు. మేము ఏం చేసినామంటే చదువుకునే మేము అందరం బ్యాచ్ ఉన్నాం కదా, దీంట్లో మా ఎస్టీ సోదరులు ఉన్నారు, అవి మొత్తం మనం లంబా నృత్యం చేయాలరా భయ్, మీరు అందరూ కూడా లంబా డ్రెస్సులు వాళ్ళు అట్లా ఆర్గనైజ్ చేసారు. ఇట్లా డప్పులు, తర్వాత కోలాటం, ఇట్లా అన్ని రకరకాల కళారూపాలు. తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని పారదోలేందుకు, మనం సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఇట్లా ఉండాలని చెప్పేసి మహనీయుల బాటలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఇలా ఈ ఆలోచన విధానాన్ని ముందు తీసుకొస్తూ ఏర్పాటు చేసినటువంటి సంస్థ దరువు కళా బృందం. అయితే దాని తర్వాత మొదటిగా ఏప్రిల్ 14 వస్తుంది. అప్పుడు ఏప్రిల్ 14 అంటే 2000 సంవత్సరంలో ఏప్రిల్ 14 రోజు మేము ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. కాబట్టి ఈ కళాబృందం ఏర్పడగానే మా స్కాలర్షిప్లు అందరం జమ చేసుకుని, మాకు డబ్బులు ఎక్కడి అప్పుడు పైసలు లేవు కదా, ఈ స్కాలర్షిప్లు అందరం వేసుకొని ఆ స్కాలర్షిప్లతోటి ఫస్ట్ రికార్డింగ్ దళిత రత్నాలు అనే ఆడియో క్యాసెట్ మేము రికార్డ్ చేసినాము. దరువు కళా బృందం నుంచి రికార్డ్ చేసినాము. దాంట్లో 6 పాటలు మేము ఇక్కడ అమృతవాణి స్టూడియో ఉంటుంది, అది 2 ట్రాక్ స్టూడియో అన్నట్టుగా. అది ఎట్లా అంటే ఎక్కడ తప్పు మళ్ళీ మొదటి నుంచి వాడాలి. ఇప్పుడంటే చాలా అప్డేట్ వర్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏది రికార్డ్ చేసినా గొంతు సరిగా లేకున్నా కూడా దాంట్లో మిక్స్ చేయొచ్చు, పాట రాకున్నా కూడా మంచిగా వాడినట్టుగా చెప్పొచ్చు. అప్పుడు అట్లా కాదు, ఒక తబలా మిస్టేక్ పోయినా మళ్ళీ మొదటి నుంచి కొట్టాలా, ఒక అందరు పాడాలి, కోరస్ లో ఎవరైనా మిస్టేక్ పడినా మళ్ళీ అందరూ పాడాలా. అట్లా 2 ట్రాక్ రికార్డింగ్ లో అమృతవాది స్టూడియోలో చేసినాము. దాంట్లో బాగా హైలైట్ అయిన పాట మా కుంట సినిమా అన్న పాట, దండము మా దినబంధులకు భీమసేన రాసిన పాట. తర్వాత హైలైట్ అయిన పాట మంచి మంచి మల్లెలేరి పాట, అది నేను రాసిన పాట. అంటే ఈ మహనీయుల మీద ఈ మొత్తం ఈ సమాజానికి చేరవేయాలి మహనీయుల చరిత్ర అని చెప్పేసి అట్లా. తర్వాత ధరణిలో సిరులను అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశం దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఒక లైన్ అనుకున్నాం. మేము ఏమనుకున్నామంటే అసలు ఈ కింది కులాలన్నీ కూడా ఉన్నత వర్గాలు కాకుండా మిగతా నిమ్న వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ అణగారిన వర్గాలకు ప్రతి కులానికి ఒక కళ ఉన్నది. కానీ ఈ కళల్ని ఎట్లా చూస్తున్నారంటే సమాజం అంతా కూడా ఇవి అడుక్కునే కళలు, ఇవి యాచక వృత్తికి సంబంధించిన కళలు అన్నట్టుగా చూస్తున్నారు. అసలు అడుక్కునే కళలు ఎందుకు కావాలి? అడుక్కునే కళలు కావివి, ఈ సమాజానికి పట్టిన తుప్పును కడుక్కునే కళలు అని చెప్పేసి ఒక స్లోగన్ రాసుకొని దరువు సంస్థ మీద ఒక టైటిల్ సాంగ్ రాసుకొని ఆ రోజు ఆ దరువు సాంస్కృతిక వేదిక ఏర్పడే రోజు మొదటి రోజు ఆ పాటతో ప్రారంభించుకొని డప్పును పెట్టినాము. మా కళాశాల ప్రిన్సిపాల్ ఉండే ఆ సారం తీసుకొచ్చినాము, మా సిద్ధారెడ్డి సారం తీసుకొచ్చినాము. మా జింక జువన్న పోచనని సిద్దిపేటలో పెద్ద మాదిగైన డప్పు, అంటే డప్పు కదా మాకు సాంస్కృతికంగా ఇండికేషన్. కాబట్టి ఆ డప్పును తోలు డప్పు తీసుకొచ్చి అది ముందు పెట్టి అందరూ జ్యోతి ప్రజ్వలన వివిధ రకాల ఫోటోలు చేస్తారు కదా, మాది ఒక సాంస్కృతిక సంఘం కాబట్టి మా నిషాన్ డప్పు కాబట్టి ఆ డప్పును పెట్టి డప్పుకే జ్యోతి ప్రజ్వలన చేసినాం. జ్యోతి ప్రజ్వలన చేసి ఆ జువన్న పోచన్న పెద్ద మాదిగకు ఆయనకు సన్మానం చేసి ఆయనతో ఫస్ట్ దరువు వేయించినాం, డప్పు కొట్టించినాం. దాని తర్వాత ఈ దరువు పాట అందుకున్నాం. నేను దరువుని నడిపించ దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, నేను దరువుని నడిపించ దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, ధరణిలో నగిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని, ధరణిలో నగిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని, ఆకలిచే అరచిన ధ్వనికే కల పిలుపే బాని, నేను దరువుని నడిపించ దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని,
నేను లేని పదనిసలే లేని దరువుని. ఇట్లా ఈ పాటలో చివరిగా ఒక లైన్ ఉంటది, ఏండ్ల నుండి ఏగుతున్న తండ్లాటల సప్పుడుని ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడుని అన్నటువంటి ఒక లైను దాంట్లో వస్తాయన్నమాట. ఇది అంటే ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక ధిక్కార స్వరంగా ఈ దరువు నిలబడాలని చెప్పేసి ఆ రోజు అనుకుని ఆ పాట మేము ఆ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అసలు కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఎంత సంతోషంగా, అంటే మన కాలేజీలో ఒక విద్యార్థులే చేసుకుంటున్నారు కదా అని చెప్పి మా సార్లు కూడా మా లెక్చరర్లు కూడా చాలా రాలే 99 డిసెంబర్లో, అది మేము యూనివర్సిటీకి వచ్చింది 2000లో. అట్లా దరువు కళా బృందం ఆ తొలినాళ్ళలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీడీఓ ఉన్నాడు రాము అని, తర్వాత ఎక్స్ సర్పంచ్గా ఉండే వాళ్ళన్న లక్ష్మణ్ అని, రమేష్ పోతరాజు రమేష్ అని ఇంకొక రమేష్ ఉంటుండే, తర్వాత కుంటశ్రీను ప్రధానంగా మాతో పాటు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దండమో మా దీనబంధులకు అనే పాట చాలా పాపులర్ అనే పాట, అది కుంటశ్రీను వాడిన పాట. అట్లా మేము ఒక టీమ్గా కొంతమంది మీ టీమ్గా ఉండేది ఆ తొలినాళ్ళు. తర్వాత దేవేందర్ నాయక్ అని ఎస్టీ, తర్వాత బంగారయ్య అని ఉండే, ఇట్లా మాకు హాస్టల్ ఉండే. తర్వాత శంకర్ అని ఉండే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తా ఉన్నాడు. తర్వాత కాలంలో మా రమేష్ దరువు రమేష్, అలాగే ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు ఒక మిత్రుడు. ఇట్లా రకరకాల వృత్తులలో సిద్ధంకి యాదగిరి ప్రధానంగా ఆయన కవి రచయిత. మేము ఈ సాంస్కృతిక సంఘానికి ఒక ఇరుసులాగా కవిత్వాన్ని ఒక ఇరుసులాగా నిలబెట్టినవాడు సిద్ధంకి యాదగిరి, మేక కనకన్న. ఇట్లా మాకు మంచి టీము, బ్రహ్మాండమైన టీం అప్పుడు ఉండే. ఇప్పటికి కూడా వాళ్ళు వివిధ వాళ్ళకి సంబంధించిన పనులలో ఉన్నారు. సిద్ధంకి యాదగిరి రాసిన మాతోవ్వ అనే పుస్తకాన్ని, మాతోవ్వ అసలు మా లైన్ ఏంది అని చెప్పడంలో మాతోవ్వ అనే ఒక పుస్తకం, కవిత్వం పుస్తకం ఉండే. అది ఫస్ట్ దరువు ప్రచురణల ద్వారా మేము దాన్ని రిలీజ్ చేసినాం. దళిత రత్నాలు ఫస్ట్ ఆడియో క్యాసెట్, మాతోవ్వ ఫస్ట్ పుస్తకం. ఇక దాని తర్వాత వచ్చిన తర్వాత మన యూనివర్సిటీకి రాగానే అంజన్న కలవడము, గజ్జల మూత, రకరకాల క్యాసెట్లు, రకరకాల పాటలు, కొట్లాట, మొత్తం ఈ నిమ్న వర్గాలకు సంబంధించిన అన్ని మా అంజన్న ఒక పాట పాడతాడు. అది తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక పాట. అయితే యాక్చువల్లీ నేను 1996-98 నాది డిగ్రీ అక్కడ. అంటే దరువు కళా బృందం కంటే ముందు, అంతకుముందు నేను యాక్చువల్లీ ఈ జానపదాలు పాడేవాడిని అనమాట. అప్పుడు అత్తరు సాయబు మంచోడాని ఉత్తరం వచ్చింది, ఉత్తరం వేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో, అత్తరు సాయేబో రారా అందగాడారా అని పాటలు పాడుతున్నాను నేను జనరల్గా. వీళ్ళు వచ్చిన తర్వాత నాకంటే వీళ్ళు 1 year జూనియర్ అక్కడ. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి సంఘం పెట్టడము చేయడం చూసిన తర్వాత నేను కూడా అరే నేను పాట కానీ మంచి పాట కానీ మంచి జానపదాలకి పరిమితం ఎందుకు కావాలి, నేను కూడా సమాజం వైపు రావాలి కదా, సమాజం నేను కూడా పాడాలని చెప్పేసి వీళ్ళు తీసుకున్న ఏదైతే క్యాసెట్ చేసినారో వీళ్ళు అమృతవాణిలా, అలా నాకు ప్రధానంగా నచ్చి పాడుతున్న పాట ఏంటంటే దప్పులు దప్పులు రో నా మామ నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామ నాగులయ్య, డప్పులు డప్పులు రో ఓ మామ నాగులయ్య జోడా డప్పులు రో నా మామ నాగులయ్య, జోడా డప్పులు రో ఓ మామ నాగులయ్య మోగుతున్నాయి రో ఓ మామ నాగులయ్య, జోడా డప్పులు రో ఓ మామ నాగులయ్య జోడా డప్పులు రో నా మామ నాగులయ్య, డప్పులోయ్ ఉయ్యాలా దరువులోయ్ ఉయ్యాలా డప్పులోయ్ ఉయ్యాలో దరువులోయ్ ఉయ్యాలో, దోపిడి దోల ఉయ్యాలో గుండెల దురవెయ్యాలా, డప్పులు డప్పులు రో ఓ మామ నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామ నాగులయ్య, డప్పులు డప్పులు రో ఓ మామ నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామ నాగులయ్య. ఆ విధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీకి 1 year ముందు వచ్చిన తర్వాత ఎల్లన్న ఎప్పుడైతే వచ్చిందో మేము ఇద్దరం కలిసేసి జంట కవుల్లాగా అప్పుడు మేము పాడుతున్నప్పుడు డిసి రెడ్డి మామ ఓ డిసి రెడ్డి మామ నీ గోసి ఊడగొడతామో డిసి రెడ్డి మా, అప్పుడు అట్లా స్టార్ట్ అయిన తర్వాత అసలు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం పోయి ఎక్కడ చూసినా కానీ ఏ ఉద్యమం వచ్చినా, ఏ సెమిస్టార్ ఉద్యమం వచ్చినా, ఇంగ్లీష్ ఉద్యమం వచ్చినా, ఏది వచ్చినా కానీ మేమే ముందుంటున్నాం అనమాట. అంటే వీళ్ళు ఎవరు అంటే దరువు బ్రదర్స్ అంటుంటారు అనమాట. దరువు వెళ్ళన్నా దరువు అంజన మేమే అక్కడ గెస్ట్ హౌస్ కాడ కానీ మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాడ కానీ ఒక్కసారి పాట పాడినామంటే 100 మంది అట్లా కూర్చొని వినేదనమాట. అంటే అట్లా మాకు దరువు అనేది మాకు ఒక ఎట్లాంటి ఒక గుర్తింపులాగా అయిపోయింది అనమాట. ఏడికి పోయినా దరువంజన దరువు వెళ్ళాలని అప్పటి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం స్టిల్ 25 years. నేను చాలా సార్లు మీడియాలో చెప్పినా, మా అమ్మ నాయన పెట్టిన పేరు ఎల్లయ్య, నా ఇంటి పేరు బొడ్డు ఎల్లయ్య. కానీ సాంస్కృతికంగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ రావడం చాలా మంది అన్నారు, ఏ పేరు మార్చుకోనా పేరు మార్చుకోనా అని చాలా సార్లు చెప్పారు. నేను పేరు మార్చుకుంది మా అమ్మ నాయన పెట్టిన పేరు, అది మా అవ్వయ్య పెట్టిన పేరు. ఆ పేరుకు పేరు తీసుకురావాలి కానీ ఆ పేరు మార్చుకోవడం ఏందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది.
అట్లే ఎల్లయ్యనే ఉండే. కానీ నేను ఇక విద్యార్థుల టీం కదా మాది, కాబట్టి మేము సాంస్కృతిక సంఘం పెట్టగానే వచ్చిన వాళ్ళందరూ జూనియర్లు అవుతారు కదా, వచ్చిన వాళ్ళందరూ అన్నానుడు పెట్టడం, ఎల్లన్న అనడం వల్ల అట్లా ఎల్లన్నగా స్థిరపడ్డది. నాకంటే 40 సంవత్సరాల పెద్దోళ్ళు కూడా నన్ను ఎల్లన్న అని పిలిచే పరిస్థితి వచ్చింది. అంటే పేరు అది ఎల్లన్న, అంటే నన్ను అన్నానాలని కాదు, ఎల్లన్న ఎల్లన్న అంటే వాళ్ళని సాంస్కృతిక వేదిక నుంచి ఉన్నారు కదా వాళ్ళు దరు ఎల్లన్న అన్నట్టుగా అట్లా పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు అంజన తన ఇంటి పేరు నాది ఏంటంటే యాక్చువల్లీ నా పేరు కంచోజు అంజయ్యచారి. అంటే నేను ఒక విశ్వకర్మ కమ్మరి కులం నుంచి వచ్చిన ఒక బిడ్డను. కాకపోతే ఏంటంటే మీ అందరికి కూడా నేను మాదిగ కులానికి సంబంధించిన బిడ్డను. అట్లా నేను మాదిగీకరణ ఎప్పుడో చెందిన వాస్తవానికి. నేను మాదిగని కాకపోయినా మాదిగలలో మమేకమైంది వాళ్ళతో తింటూ వాళ్ళతో జీవనం సాగిస్తున్నాను కాబట్టి నేను ఒక మాదిగని కానీ చెప్పుకోబడ్డాను. నాకు అది నేను గ్రేట్గానే ఫీల్ అవుతా వాస్తవానికి. ఎవరు నమ్మరు, నేను కాదంటే కూడా నన్ను నమ్మరు, అది నేనేం చేయలేదు దానికి. కాకపోతే నేను ఒక విశ్వకర్మ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డను. నా పేరు కంచోజు అంజయ్యచారి. కానీ ఇప్పుడు ఏమంటారంటే దరువు అంజన్న అంటారు అనమాట. ఎక్కడ పోయినా కానీ అదొక ఏమంటారు అదొక మార్క్ లాగా అయిపోయింది అనమాట. వాస్తవంగా అంజన్న గొప్పతనం ఏంటంటే ప్రతి సామాజిక ఉద్యమంలో అంజన్న ఉన్నాడు. అంజన్న అంటే దరువు సంస్థ నుంచి దరువు కార్యక్రమాలు, వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగేటప్పుడు మా సంస్థ ద్వారా ఉండడము వేరు, అట్లనే వ్యక్తిగా కూడా తాను ఏ సందర్భమైనా కూడా ఎక్కడికైనా స్పందించి వెళ్తాడు. అట్లా మనం గమనిస్తే అంజన వల్ల అమ్మ అనారోగ్య పరిస్థితిలో ఉన్నది, ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు రెగ్యులర్గా హాస్పిటల్ తీసుకెళ్లే సందర్భం. అట్లాంటి సందర్భంలో కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నది, వర్గీకరణ ఉద్యమము. అది గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమంలో సాంస్కృతికంగా ఒక పెద్ద పాత్ర పోషించే సందర్భం వచ్చింది. ఆ సాంస్కృతికంగా పెద్ద పాత్ర ఏంది, లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమం. అరే దీంట్లో నేను ఎందుకు ఉండకూడదని చెప్పేసి అందరూ కవులు కళాకారులు ఆర్గనైజ్ అయిపోయి వాస్తవంగా ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ కూడా ఐక్యమై వివిధ రకాల పాటలు అవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు అంజనకు అనిపించినారే ఇది ఒక సామాజిక అంశం కదా, ఇది ఒక కులానికి సంబంధించిన అంశం కాదు, ఇది అందరికీ సంబంధించిన అంశం. ఒక సమాజంలో వివక్ష జరుగుతూ ఉన్నది, ఆ వివక్ష వైపు నియంత్రించబడ్డదని చెప్పేసి దరువు సంస్థ తరపునైనా తన వ్యక్తిగతంగా అయినా అమ్మ ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఇలా లక్ష డప్పులు వేల గొంతులలో బీసీ కళాకారులందరినీ మిగతా కళాకారులందరినీ ఐక్యం చేయడంలో అంజన్న పాత్ర చాలా కీలకము. వర్గీకరణ ఉద్యమంలో ప్రధానంగా లక్ష డప్పులు వేల గొంతులలో అన్నది ఒక డప్పు ఉంది, అన్నది గొంతుంది. కానీ చాలా మంది గొంతు లేనోడు డప్పు లేనోడు ఈ వర్గీకరణ నాతుడు అని చెప్పుకుంటుంది. ఇది విచిత్రం అనిపిస్తా ఉన్నది. ఓకే, అదంతా ఓకే. అయితే ఇంకా మనం మిలియన్ మార్చ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మిలియన్ మార్చ్లో ఆ రోజు మీ యొక్క సందర్భత ఉంది, ఆ ముందు రోజు పోలీసుల నుంచి వచ్చినటువంటి బెదిరింపులైనా కానివ్వండి, అరెస్టులకు సంబంధించినటువంటి విషయాలు, వాటి గురించి ఏమైనా మాట్లాడుకోవాలి. మిలియన్ మార్చ్కు ముందు అంటే మీరు గమనించినట్లయితే మేము వాస్తవంగా చాలామంది అంటారు ఈ ఫలాని వ్యక్తితోటే తెలంగాణ వచ్చింది అని అంటారు. మాకు వ్యక్తిగతంగా భేషజాలు లేవు, ఏ పార్టీ మీద లేదు, ఏ వ్యక్తి మీద లేదు. మేము ఎందుకంటే నికార్సైన ఉద్యమ చరిత్రను రికార్డు చేయాలని చెప్పేసి భావించేవాళ్ళం. మేము ఆ రోజు కేసీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది, ఏం వ్యక్తిగతంగా భేషజాలు లేవు. వారు రాజకీయంగా అందరం స్వేచ్ఛగా మాట్లాడుకునే తెలంగాణ కోసము వారు పెట్టిన పార్టీ తర్వాతనే అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారు మొట్టమొదటి బహిరంగ సభ పెట్టాడు ఠాగూర్ ఆడిటోరియంలో. అదే అంటే పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సభ ఓయిలో జరిగింది. ఓయిలో జరిగినప్పుడు నేను ఒక పాట పాడినా, సన్నగా ఉండి కొంచెం ఇప్పుడంటే కొద్దిగా రూపం చాలా సంవత్సరాలు జరిగింది కాబట్టి అప్పుడు ఒక పాట పాడినా. అప్పుడు మన ఒక కవి అన్న గుర్తుంటది, నేను పాట పాడతా, అన్న పేరు చెప్తా, కవి పేరు. అన్నారారో రైతన్నాలేరో, అన్నారారో రైతన్నాలేరో, బిల్లుల మీద బిల్లు కట్టుమని నల్లుల ఓలే రక్తము దాగితే ఎట్లా కడతావురో బిల్లు ఎట్లా కడతావురో, బిల్లు ఎట్లా కడతావురో. ఈ పాట నేను ఆ ఠాగూర్ ఆడిటోరియంలో ఆ సభలో పాడిన తర్వాత అందరూ పరిచయం అయిపోయారు. ఏం పాట అంటే అప్పటికే మాకు మరసంతో సావాసం ఉండడము, కొంత అప్పుడు నరసింహ అనుకుంటాను రచయిత రాసిన పాట, అది గజ నరసింహ ఆ పాట పాడడము. దాని తర్వాత ఇక అనేక సభలు అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి సభలు జరుగుతూ ఉన్నాయి. గద్దరన్న ఒకసారి ఔటా సమావేశం పెట్టినప్పుడు గద్దరన్న వచ్చిండు. ఫస్ట్ టైం గద్దరన్ను ఆ ఉద్యోగుల సంఘం మీటింగ్లో చూసినాం. ఔటా వాళ్ళు మాకు సమస్యలు ఉన్నాయని పిలుచుకున్నారు గద్దరన్ను. గద్దరన్న ఏం చెప్పిన, గద్దరన్న వచ్చిండు, అరే ఏదైనా సరే కొట్లాడి సాధించాలి, ఏం సమస్యలు ఉన్నాయి మీకు, మీ అందరు మంచిగానే జీతాలు వస్తున్నాయి కదా, ఉద్యోగులు మీరంతా జీతాలు వస్తున్నాయి, మీకేం సమస్యలు అంటే అప్పుడు గద్దరన్న నేను పరిశాన్ అయిపోయినా. గద్దరన్నలో ఒక కొత్త కోణం చూసిన, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు గద్దరన్న ఒక పాట, అవుటా అరే అవుటా నువ్వు అవుట్ అయిపోతావు అవుటా, అరే అవుటా నువ్వు అవుట్ అయిపోతావు అవుటా,
ఏదైనా సరే నువ్వు ఉద్యమం చేయకపోతే అవుట్ అయిపోతావు అని చెప్తాడు. ఇలా ప్రభుత్వాలు మారతాయి. మారినప్పుడు ఆ ప్రభుత్వాల దగ్గరికి మనము ఒక ఉద్యోగులుగా ఉన్నా విద్యార్థులుగా ఉన్నా మన విజ్ఞాపనలు ఉద్యమ రూపకంగా తీసుకెళ్ళాలని చెప్పేసి గద్దరన్న అప్పుడు చెప్పిండు. అరే అట్లా ఒక్కొక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను వాస్తవంగా యూనివర్సిటీకి రాగానే మా అంజన్న నేను కానీ మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట రూమ్ నంబర్ 57 చాలా ఫేమస్ ఆర్ట్స్ కాలేజ్లో. అది ఒక సమావేశాల గది, తరగతి గది కంటే కూడా అది సభలు సమావేశాల గది. నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాటను నా భుజాల మీద మోసుకుని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఏ వేదిక చూసినా మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట. ఈ పాట నేను పాడుతుంటే మా అంజన్ ఇంకొక పాట పాడుతున్నా మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా, తోవా పూల తీరు అమరులుంటారు అమరులుంటారు అమరులుంటారు, కొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహారు. అట్లా ఈ పాటలతో రకరకాల సభలు సమావేశాలు ఇవన్నీ చేస్తూ వస్తున్న టైంలో తెలంగాణ సమావేశం ఏది జరిగినా కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడకపోతే ఏ నాయకుడైనా సరే యూనివర్సిటీ గేట్ దాటు లేదని చెప్పేసి ఒక సర్కులర్ లాగా విద్యార్థి సంఘాలుగా మేము ఆ రోజు పిలుపునివ్వడము. టాగురాటర్లో కొంతమంది సమావేశాలు పెట్టారు. కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో దిగి ఇక్కడికి రాగానే జై తెలంగాణ అంటారు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో దిగాగానే నై తెలంగాణ అంటారు. ఇదేం ద్వంద్వ పద్ధతి అని చెప్పేసి మేము ప్రశ్నించిన సందర్భాలు ఉండే. అట్లా ఒకసారి ఉపనతుల పురుషోత్తం రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. ఆయనను ఒక పదవి నియమించారు. ఆయనను ప్రత్యేక తెలంగాణ బోర్డుకు సంబంధించినటువంటి దానికి ఒక చైర్మన్ గా నియమించిన సందర్భం. ఎందుకు సార్ తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు ఏదో సంథింగ్ దేనికోసం సార్ మీరు ఇలా మీటింగ్ వచ్చి మీరు ఒక బోర్డు చైర్మన్ అని ఉంటే ఏమరుగుతుంది మనకు అని అంటే ఆయన నేను మీరు ఇట్లా అంటే నేను రాజీనామా చేసేస్తాను అన్నాడు. మేము అప్పుడు కింద ఉన్నాం అందరం కూడా ఇమీడియట్ చేయరు సార్ మరి అని చెప్పేసి మేము కిందికి అందరం ఒక 1000-1500 మంది ఉంటారు ఆడిటోరియంలో. అందరూ ఒకసారి లేచిండు. అప్పుడు నేను అవసరం కూడా జేబులోకి వెళ్ళి ఒక కాగితం తీసి అవసరం కూడా రాజీనామా చేస్తాను చూపించిన సందర్భం ఉండే. అట్లా ఇది అందరికి ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ నాయకుడు అయినా సరే తెలంగాణ గురించి అనుకూలంగా మాట్లాడకపోతే మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు అన్నటువంటి సందర్భం వచ్చింది. అట్లా విద్యార్థి ఉద్యమాన్ని అంత బాగానే ఉందన్న. దరువు కళా బృందం ఇంకా బతికే ఉందా లేకపోతే మీ ఇంటి పేర్ల కానీ మిగిలి ఉందా అంటే 100% బతికే ఉన్నది. బతికుంది కాబట్టి ఇప్పుడు 25 సంవత్సరాల రజతోత్సవాలను చేసుకుంటున్నాము. చాలా మంది పేర్లు మా ఇద్దరు పేర్లు మీకు బయట కనబడుతున్నాయి కానీ మా రమేష్ దరువు రమేషే, ఇంకో మా కిషోర్ అంటాడు దరువు కిషోరే, ఇంకోటి వెంకన్న అని ఉంటాడు దరువు వెంకన్ననే. చాలా మంది పేర్లలో ముందు దరువు అని పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. భూమేష్ అని దరువు భూమేష్ అని రాయపూర్ మన అంజన వాళ్ళ స్వగ్రామం దరువు భూమేష్ అని తమ్ముడు చాలా కీలకంగా పనిచేస్తుండే. పాపం కొంత యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అట్లా మేము కూడా మా సంస్థ నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి అండగా మా సంస్థలో అట్లా చాలా మంది ఉండే. ఈ సందర్భంగా మేము సరే రాజకీయ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఒక కీలక పాత్ర పోషించిన మేము కొన్ని ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కార్యక్రమాలు కొన్ని నిర్వహించలేకపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 25 సంవత్సరాల నుండి సందర్భంగా ఒక్కసారిగా మేము చేసినటువంటి శ్రమ ఓ యుద్ధం అని ఒక పుస్తకం తీసుకొచ్చినాం అన్న. ఊరికే కాదు తెలంగాణ అది సిల్వర్ జూబ్లీ అన్నట్టు ఇప్పుడు 25 సంవత్సరాల రజతోత్సవం అంటే అది 25 ఏళ్ళ పండుగ. మేము ఏంటంటే తెలంగాణ నుడికారంలో మా పోస్టర్ల మీద కరపత్రాల మీద అట్లే ఉంటుంది అన్న. ఏముంటుందంటే యాళ్ళ అంటాం, యాళ్ళ అంటే టైము, జాగా అంటాం స్థలము, ఓకే తారీఖు తేదీ, ఓకే అట్లా ఏప్రిల్ 20వ తారీఖు రోజు వచ్చే నెల ఏప్రిల్ అంటే మహనీయుల మాసం, మహనీయుల జయంతుల మాసం. అది ఆ నెల మొత్తం మహనీయుల నెలనే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అట్లా మహనీయుల మాసంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజు
బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం దరువు జాతర నిర్వహించబోతా ఉన్నాం. మేము చేసిన కంట్రిబ్యూషన్ ఈ తెలంగాణ ఉద్యమంలో ఏమున్నదో మీకు తెలిసిన ఇక్కడ నుంచి జాగా చెప్పలేదు, అంత మంచిగా చెప్పినావు. జాగా రవీంద్ర భారతి అది నడిగడ్డ అది చాలా మంది అన్నారు తమ్ముళ్ళు కొంతమంది అన్న యూనివర్సిటీలో పెడితే బ్రహ్మాండంగా ఉంటుండన్న అని చెప్పేసి అన్నారు. అంటే వాస్తవంగా యూనివర్సిటీలో పెడితే కూడా బాగానే ఉంటుంది. యూనివర్సిటీ తమ్ముళ్ళకు అది అప్పచెప్తాం తర్వాత, కానీ యూనివర్సిటీ కంటే కూడా ఇది ఒక స్టేట్ సెంటర్ పాయింట్గా మేము ఇది హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం కాబట్టి రవీంద్ర భారతి అదొక రాష్ట్ర కార్యక్రమం కాబట్టి యూనివర్సిటీ కార్యక్రమం కాదు కదా, రాష్ట్ర కార్యక్రమం కాబట్టి రవీంద్ర భారతిలో చేస్తా ఉన్నాం. మాకు ఈ కార్యక్రమానికి మా మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు వస్తూ ఉన్నారు, ముఖ్య అతిథిగా ఉంటారు. తర్వాత చాలా మంది మంత్రులను పిలుస్తా ఉన్నాము. అవకాశం అయితే ముఖ్యమంత్రి గారు కూడా పిలిచే సందర్భం ఉంటుంది. అట్లనే ఉద్యమకారులు చాలా మంది కూడా, ఉద్యమ సంఘాలు, ఉద్యమ నాయకులు మా వేదిక నుంచి ఎంత మంది అయితే మా వేదికను ఎక్కి మాకు ఒక మార్గనిర్దేశం చేశారో వాళ్ళందరినీ కూడా ఆ సమావేశానికి పిలువవుతున్నాం. గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు, విమలక్క గారు, వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు, గోరటి వెంకన్న గారు, మా వరంగల్ రవణ గారు, మా వరంగల్ సీనన్న, కోదారి సీను, చాలా మంది కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఏ పురుషమ్మన్న, ఇంకా మిటపల్లి సీను, ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళ సురేందర్, గంగా, తర్వాత ఇంకా చాలా మంది కళాకారులు ఎవరైతే సాంస్కృతిక రంగంలో కీలక పాత్ర ఎవరైతే పోషిస్తారో వాళ్ళందరూ కూడా వేదికకు రాబోతా ఉన్నారు. సాంస్కృతిక సంఘాలని ఇంతకుముందు మన కిషోర్ సాంస్కృతిక ఉద్యమంలో చేసినటువంటి నిర్ణయాల కిషోర్ టీంను కానీ, అలాగే బాబ్జీని కానీ, ఆ తర్వాత గర్జనను కానీ, యశ్పాల్ని కానీ, ఇట్లా చాలా మందిని ఈ కార్యక్రమం ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి మన్నించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందరినీ వరంగల్ సీనన్ను కూడా ప్రత్యేకంగా వరంగల్ సీనన్ను కూడా పిలుస్తా ఉన్నా. అట్లా మన సైఫాబాద్లో మా పల్లాటి నరేష్, ఇది మన సంస్థకు సంబంధించిన వాళ్ళు, కుంటసీన్ కానీ మిగతా మన సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బయట వాళ్ళని మనం ఆహ్వానించేది చెప్తా ఉన్నాం. అట్లా ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం మనం చెప్పాలి కంపల్సరిగా. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఘట్టం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నటువంటి సమయం లోపల కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఈ విద్యార్థుల లోపల స్ప్లిట్ తీసుకురావాలా, ఈ ఉద్యమం వాస్తవం చెప్పాలంటే కూడా నీరు గార్చే ప్రయత్నం చేసింది కూడా వీళ్ళు ఈ పెద్దలే. వాళ్ళు మా విద్యార్థులు కొంతమందిని వాళ్ళ భోజనానికి తీసుకెళ్లి మా లోపల భేదాభిప్రాయాలు తీసుకొచ్చేసేసి వాళ్ళు టీఆర్ఎస్పీ సంఘం అని కూడా స్పెషల్గా పెట్టుకోవడం జరిగిన తర్వాత ఉద్యమాన్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తున్న కాలం లోపల మేమే పసిగట్టి ఇది ఎక్కడో పోతుంది, ఇన్ని విద్యార్థుల ఆత్మ బలిదానాలు జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ లోపల మరి వచ్చే అవకాశాలు కనబడతలేదు, వీళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్పి గమనించినటువంటి మేము స్వతంత్ర జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను, ఎల్లన్న, ఆంజనేయులు గౌడు, మన వంగపల్లి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కీలక ఘట్టం, మామూలు ఘట్టం కాదు. ఎప్పుడైతే మేము స్వతంత్ర జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పుడు సమఉజ్జీలుగా మీరెంత అంటే మీరెంత అన్నట్టుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం లోపల ప్రధానమైన భూమిక వహించింది స్వతంత్ర జేఏసీ. మా కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చే మేము జెండా ఊపి ఆయన ఇతర కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి మేము ఇప్పటికి కూడా స్టేట్మెంట్ చూపిస్తాం. చెప్పండి, మేము కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాడు అనే విషయాన్ని 10 సంవత్సరాల క్రితమే మేము పసిగట్టేసేసి ఈయన వీళ్ళకు రాజ్యానికి చేతులకు ఇచ్చి వీళ్ళకి ఖచ్చితంగా అమ్ముక తింటారని చెప్పి ఆనాడు చెప్పినాం మేము. అది నిజంగా జరిగింది. 10 సంవత్సరాల కాలంలో చాలా క్లియర్గా జరిగింది. మా స్టేట్మెంట్ చూస్తే కూడా మేము ఎన్నోసార్లు మీకు ఆంధ్రోలు లగడపాటి హీరో అయితే మేము జీరోలో మా లొల్లి పెట్టినాం, చాలా సందర్భాలు చేసినాం. అంజన్న, మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పండి, దరువులోకి రాకముందుకు నేను జానపదాలు ఎక్కువ పాడుకుంటున్నాను. అవునవును, జానపదంతో ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ చేద్దాం. ఓకే. అప్పట్లో నేను ఇంతకుముందు అత్తర్ సాహెబ్ పాడిన దాంతో పాటుగా నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పాట ఏంటంటే మురళీమద్ గారు రాసినటువంటి వద్దంటే ఏములాడబోతాను అంటదే, వద్దంటే ఏములాడబోతా అది పోరగాని గుండుగాడ గీకిస్తానంటదే, పోరగాని గుండుగాడ గీకిస్తానంటదే, వచ్చే రంగపయ్య కాడ మూట ముల్ల పైలమే, వచ్చే రంగపయ్య కాడ మూట ముల్ల పైలమే, వచ్చే రంగ పూట పుల్లము, వచ్చే రంగపయ్య కాడ మూట ముల్ల పైలమే, కరీంనగర్ జిల్లా జీర హుషారు గుండవే, మాట పైలమే యవ్వా నీ ముఠ పైలమే యవ్వా, మాట పైలమే యవ్వా నీ ముఠ పైలమే యవ్వా, పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా, పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా, పొరగాని గుండు మీద సుండున్నదే, పొరగాని గుండు మీద సుండున్నదే, సుండుతోటి 2-3 పొల్లున్నాయే, సుండుతోటి 2-3 పొల్లున్నాయి, కత్తి పెట్టి గీకుతుంటే కాయ గాయమంటాడే, కత్తి పెట్టి గీకుతుంటే కాయ గాయమంటాడే, నొయ్యకుండా గీకుతుంటే హాయ్ అంటాడే.
మాట పైలమే యవ్వా నీ ముఠ పైలమే యవ్వా మాట పైలమే యవ్వా నీ ముఠ పైలమే యవ్వా పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా. దాంతో పాటు కూడా నన్ను చూడే నల్లా పోరినా సోకు చూడే నల్లా పోరి నన్ను చూడే నల్లా పోరి సోకు చూడే నల్లా పోరి. ఆ విధంగా నేను పోతున్న పైలమే పిల్ల ఆకు దుబాయ్కి నేను మళ్ళొస్తా 2 ఏళ్ల కల్లా. విధంగా చాలా చాలా పాటలు పాడిన పట్ల తర్వాత ఇంకా నేను ఇంకా నీ సామాజికమైన ఇప్పటికి కూడా జానపదాలు వాడుతున్నా అర్థం లేదు. నేను వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత అంజన్న కూడా జానపద పాటలు మానేసి అంజన్న నోట్ల నుంచి వచ్చిన తెలంగాణ పాట చాలా ఉన్నాయి. తెలంగాణ తమ్ముడా తెలంగాణ సెల్లెల ప్రత్యేక రాష్ట్రంకై కదిలిపోదామురో తెలంగాణ తమ్ముడా తెలంగాణ తమ్ముడా తెలంగాణ సెల్లెల ప్రత్యేక రాష్ట్రంకై కదిలిపోదామురో తెలంగాణ తమ్ముడా. ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంత జరిగిన తర్వాత దాని యొక్క ఫలితాలు ఎవరికి వచ్చినాయి? అంతమంది ఆత్మబంధాలు జరిగిన తర్వాత అమరుల తల్లిదండ్రులు ఎవరు కూడా కనీసం చూసిన పనాలు పోలే. 1400 మంది బలిదానాలు అయితే కనీసం ఒక 500 మందికి అట్లా వేసేసి చేతులు దుప్పుకున్నటువంటి ఘనత మన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అప్పుడు చలించి కోదారి శ్రీనివాస్ ఒక పాట రాయడం జరిగింది. మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా మీకు ఉద్యమాలేడున్నవయ్యా మీ జేబులైతే నిండేనయ్యా ఉద్యమాలేడున్నారయ్యా మీ జేబులు నిండేనయ్యా మా బిడ్డలు పోయి సోగంలో మేముంటే ఢిల్లీలో కూర్చొని బ్యారాలు చేస్తారా మా బిడ్డలేరున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా మీకు ఉద్యమాలేరున్నారయ్యా నేనయ్యా. గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నరనరానా పోరు చేస్తానమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తీ వీరుడై తిరిగొస్తాడంటే సచ్చిన శవమయ్యి తిరిగొచ్చినాడు చచ్చిపోయినల్లాను వీరులంటుండ్రు సావమన్నట్టుగా తీరు చేసిండ్రు. అంటే ఒక్క నాయకుడన్నా చచ్చిపోయిండా ఒంటి పూటన్న తిండి మానిండా అని అంత చక్కగా రాసిండు మన గోదావరి. మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా మీకు ఉద్యమాలేడున్నవయ్యా మీ జేబులైతే నిండెనయ్యా. వాస్తవంగా తెలంగాణ ఉద్యమ సందర్భం గుర్తు చేసుకుంటే మేము జైల్లో ఉన్నాం, చెంచల్గూడ జైల్లో ఉన్నాం. జైల్లో ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు బాధపడతా ఉన్నారు, ఏడుస్తున్నారు. ఏంటం ఎందుకు ఏడుస్తున్నారు? మనం దొంగతనం చేసినామా, ఏమన్నా గంజాయి కేసులలో దొరికినామా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? తెలంగాణ ఉద్యమం కోసం జైల్లో పడ్డందుకు గర్వపడాలని చెప్పినాం. ఆ మాటలు చెప్తే సరిపోతలేదు. అప్పుడు ఒక పాట రాయాలని చెప్పేసి ఆ రోజు పల్లరాజేశ్వర రెడ్డి గారు మాతో పాటు జైల్లో ఉండే. ఆ పాటను రాసి మేము పాడుతుంటే నేను రాసేటప్పుడు ఒక చరణం రాసేటప్పుడు లిటరల్గా నేను ఏడ్చుకుంటూ రాసిన. అట్లా బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే కొడుకా అని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే ఏమి నేరము చేతిమని కంటి నిండా దుఃఖమొచ్చే జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జైలు తెలంగాణ నా జంగు తెలంగాణ జైలు తెలంగాణ నా జంగు తెలంగాణ చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా. ఇట్లా జైల్లో కూడా ఉన్నోళ్లకు జోష్ నింపి జైల్లో ఉన్న పోలీస్ అన్నలు కూడా తెలంగాణకు వ్యతిరేకులు గారు. వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన సహకారం మాకు వాళ్ళు చేసిరు. అంటే జైలు తిండి ఎట్లుంటుంది అట్లా అది కాకుండా కొంచెం ఆల్టర్నేట్ కూడా పాపం మాకు ఎవరైనా ములాఖత్కి వచ్చినప్పుడు తెచ్చిచ్చే ఫుడ్ను రిజెక్ట్ చేయకుండా మాకు అలౌ చేయడం కానీ అట్లాంటి సందర్భం మాకు జైలు జీవితాలు ఉన్నది.
ఇది జైల్లో పోయిన వాళ్ళకు తెలుస్తుంది ఈ పాట మజా. జైలుకు లోపలికి పోయేస్తే తెలుస్తుంది అన్నట్టుగా. ఉద్యమంలో అంటే మామూలు వేరే జైలు కాదు అనేది, ఉద్యమంలో భాగంగా జైలుకు పోయిన వాళ్ళకు ఈ యొక్క అనుభూతి ఉంటుందన్న. ఖచ్చితంగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మాకు ఒక అదృష్టం, ఒక గొప్ప అదృష్టం, ఇది నిజంగా ఒక వరంగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కీలకమైన పాత్ర పోషించింది విద్యార్థి ఉద్యమం. ఆ విద్యార్థి ఉద్యమంలో మేము భాగస్వాములమై పనిచేయడము ఒకటైతే, అలాగే రెండవది సాంస్కృతికం ప్రధానంగా పనిచేసింది. అట్లా సాంస్కృతికంగా మేము ఒక కీలక పాత్ర పోషించే ఒక సంస్థగా ఉండడం అనేది, అంటే విద్యార్థి ఉద్యమాన్ని, సాంస్కృతిక ఉద్యమాన్ని, ఈ రెండిట్లో భాగస్వాములు అయ్యే అదృష్టం మాకు ఈ గడ్డ మీద కలిగినందుకు నిజంగా మేము అదృష్టవంతంగా భావిస్తున్నాం. ప్రధానంగా ఏ ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ పాలకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన అయిందంటే కూడా ఈ అమరవీరుల కుటుంబాలు, ఈ ఉద్యమకారులు, ఈ కవులు కళాకారులు, విద్యార్థుల పాత్ర మహోన్నతమైనటువంటి పాత్రగా పాలకులు కొంత గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, అటువైపున పాలకులు ఈ ఉద్యమకారుల వైపున, కళాకారుల వైపున ఈ దృష్టి సారించి ఇలా చాలామంది నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి బాధపడుతున్నారు. వాటిని కూడా కొంత సవరించి నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో కానీ, అట్లనే భవిష్యత్తులో ఈ ఉద్యమకారులకు సహకరించే విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది 250 గజాల జాగా అని చెప్పేసి. ప్రతి ఉద్యమకారునికి అది 250 గజాల ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా, ఒక సాంస్కృతిక సంఘాన్ని నడిపినటువంటి వ్యక్తులుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దరువు జాతర ప్రధానంగా ఏప్రిల్ 20 తారీఖు ఉంది కాబట్టి మన తొలి వెలుగు మీడియా ద్వారా ఈ తెలంగాణ సమాజానికి, కవులకు, కళాకారులకు మేము చాలా సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం. చాలామంది వ్యక్తులతో, చాలామంది నాయకులతో, చాలామంది కొంతమంది మమ్మల్ని వాడుకున్నారు, అది వేరు అనుకో, కానీ చాలామంది నాయకులతో మేము కలిసి పనిచేస్తున్నాం. దయచేసి మా విజ్ఞప్తిని, మా అంజన్న, నేను, మాతో ఉన్నటువంటి చాలామంది మా సంస్థ సభ్యులుగా అందరి తరఫున మేము ప్రార్థన చేసి వేడుకుంటా ఉన్నాం. మా SMH విద్యార్థుల తరఫున కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో మాతో పాటు కలిసి ఉన్నటువంటి మా విద్యార్థి నాయకులతో వాళ్ళ విజ్ఞప్తిగా మేము వేడుకుంటా ఉన్నాం. ప్రజా సంఘాలు, కవుల సంఘాలు, కళాకారుల సంఘాలు, సాంస్కృతిక సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి ఏప్రిల్ 20వ తారీఖు రోజు మర్చిపోకుండా రండి. దరువు జాతరను సంబరాలు, తెలంగాణ సంబరాలని చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా దరువు రజతోత్సవాల సందర్భంగా నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది కాబట్టి మా దరువు తరపున కూడా మహిళలకు ఒక గొప్ప ట్రిబ్యూట్ ఇవ్వదలుచుకున్నాము. కన్నతల్లి యొక్క ఆవశ్యకత, తమ యొక్క ప్రేమ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైతే ఉందంటే అది అమ్మ ప్రేమనే. ఆ అమ్మకు సంబంధించినటువంటి మురళీమతి గారు రాసినటువంటి పాట ఈ మా రజతోత్సవాల సందర్భంగా మా ట్రిబ్యూట్. 9 నెలలు మోసినాది ఊపిరిని కోసినాది, 9 నెలలు మోసినాది ఊపిరిని కోసినాది, ఊడిగౌనికు చేసినాది ఉపవాసం ఉన్నది, ఉత్తిగా నువ్వు ఊడిపడలేదు ఓరమ్మ కొడుక, ఉరిటి బాధలు నీవు పడలేదు, అమ్మలో నీ విలువ తెలుసుకో ఓరమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలసుకో, అమ్మలో నీవి ఆలి నీకు నిన్నటిదిరా పిల్లలు నిన్నటి వారే, ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వాళ్ళే, అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడే దిక్కురా, పేగుదెంచిన బంధమున్నదిరా, అమ్మ కొడుక నీకు ఉన్న నెత్తురు అమ్మదే కదరా, అమ్మలో నీ విలువ తెలుసుకో పోరమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలసుకో. సలాం. థ్యాంక్ యూ దరువు అంజన్న, దరువు ఎల్లన్న అండ్ మాతో పాటుగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్, అలాగే దప్పు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా దప్పు రమేష్ని ఒకసారి సో ఇంతసేపు మీరు ఉన్నటువంటి ఆ యొక్క డప్పు అక్కడి వచ్చింది. మిలియన్ మార్చి, దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, విద్యార్థులకు సంబంధించినటువంటి చరిత్ర, వీటన్నిటితో పాటుగా దరువు జాతరకు సంబంధించి దరువు కళా బృందం ఏర్పడ్డటువంటి ఆ యొక్క సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 20వ తారీఖున రవీంద్ర భారతి వేదికగా
దరువుకు సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ రజతోత్సవ కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టబోతున్నట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. ఇది తొలి వెలుగు ప్రత్యేక కార్యక్రమం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.